ఆశ్రమనందు మా ప్రియమైన పరలోకపు తండ్రి యేసయ్య, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు ప్రభా. నీ ప్రేమను బట్టి నీ కృపను బట్టి నా తండ్రి అయ్యా, ప్రతి మొదటి ఏకువ జామున నా ప్రభా నీ కుమారులు కుమార్తెలు అందరిని కూడా ప్రభా ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమంలో నా తండ్రి ప్రార్థనలోను నా తండ్రి పాటల్లోను నా ప్రభా నా తండ్రి నిన్ను స్తుతించటానికి ప్రార్థించటానికి సమర్పించటానికి స్తుతులు చేయటానికి నా ప్రభా నా తండ్రి అయ్యా నా ప్రభా మీరు ఏర్పాటు చేసుకునే కార్యక్రమానికి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇదిగో ప్రభా ఈ సమయంలో నా తండ్రి లోకం చూస్తే బహు భయంకరంగా ఉన్నప్పటికీ దౌర్భాగ్యం ఎందుకు పనికిరాని వాళ్ళం, ఏ యోగ్యత లేనటువంటి నా తండ్రి నన్ను మమ్మల్ని అందరూ కూడా ఏర్పాటు చేసుకొని నా ప్రభా నీ పాదాలు యొద్ద నా ప్రభా కావలసిన ప్రతిది కూడా అడిగితే చేయటానికి సిద్ధంగా ఉన్న తండ్రి నీ స్తోత్రాలు ప్రభా. నా తండ్రి జరిగిపోయిన కాలం, జరుగుతున్న కాలం, జరగబోయే కాలం, 3 కాలాల గురించి పరిశుద్ధ గ్రంథాన్ని రాయించిన ప్రభా నీ స్తోత్రాలు. నా తండ్రి అయ్యా నా ప్రభా నీ బిడ్డలు పంచుతూ అనుదినం నా ప్రభా మా ఆత్మీయ ఆహారంగా నా తండ్రి ఉదయం కాలంలో ఎక్కువ జామున తొలి జామున ప్రభా నా తండ్రి ఏర్పాటు చేసుకున్నటువంటి నా ప్రభా ఈ గొప్ప కార్యక్రమానికి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ జూములో ఉన్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. ఇంకా చేరవలసిన బిడ్డలను కూడా చేర్చండి ప్రభా. చేర్చిన బిడ్డలు నా ప్రభా నా తండ్రి నీ దాసుడు నా తండ్రి వాక్యం చెప్పబోచుండగా నా తండ్రి అయ్యా నీ పరిశుద్ధాత్మతోటి నింపండి ప్రభా. నా తండ్రి మాట్లాడువారు మీరు కాదు నేను అన్నావు కనుక నా ప్రభా నా తండ్రి అయ్యా నా తండ్రి మా అందరి ఆత్మ జీవితాలకు ప్రభా అవసరమైన విషయాలు ప్రభా నా తండ్రి మీరు మాతో మాట్లాడమని మహిమ పొందమని మనవి చేసుకుంటున్నాను ప్రభా. నీ స్తోత్రాలు తండ్రి మా అందరి శరీర ప్రాణాత్మ నీ చేతులకు అప్పచెబుతున్నాం, నీ దాసు నీ చేతులకు అప్పచెబుతున్నాం ప్రభా. నా తండ్రి అయ్యా నా తండ్రి మీ యొక్క ఆత్మ నా ప్రభా అందరిపైన ఉంచండి, నిద్రమొత్తు లేకుండా నా తండ్రి అయ్యా నా ప్రభా వాక్యానుసారంగా ప్రతి విషయాన్ని కూడా విని ఆత్మీయ జీవితంలో నా ప్రభా నింపుకొని బలపరచబడి నా ప్రభా నీ రాజ్యం నా తండ్రి నీ రాజ్యానికి నా ప్రభా అర్హత కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారు ప్రభా. అర్హత లేని వాళ్ళు ఒకవేళ మా పక్క నుండి వాక్యం వింటా ఉంటే నా తండ్రి వారు కూడా నా ప్రభా వాక్యానికి లోబడి జీవించే జీవితం బ్రతుకు నా ప్రభా అనుకూలపరచమని మనవి చేసుకుంటూ నా ప్రభా మీరు ఆఖరితోటి వచ్చేటప్పుడు ప్రభా 30 అంతలు 60 అంతలు 100 అంతలు అన్నారు కనుక ఆ స్థాయిలో ఆ స్థితిలో ప్రభా నీ రూపం కలిగి నీ సుగుణాలు కలిగి జీవించే జీవితాలు బ్రతుకులు మాలో ఉంచి నిరాకడ ఎత్తబడే గుంపులో మా అందరిని కూడా చేర్చమని మనవి చేసుకుంటూ నా తండ్రి ప్రాంతాలు వేరు, మనుషులు వేరు, ఊర్లు వేరు, భాషలు వేరు అయినప్పుడు కూడా ప్రభా ఒకే ఒక తండ్రి రక్తం చేత విమోచించబడి కడగబడి నా ప్రభా నా తండ్రి అయ్యా నీ రక్తం చేత నీ కుమారులు కుమార్తెలు కనిపించుకున్న మమ్మల్ని అందరూ కూడా నీ రాజ్యానికి వారసత్వం కలిగించి నిరాకడికి ఎత్తబడే కృప సహాయం చేయమని వాక్యం ఎత్తబోయే నీ దాసుని ప్రభా నీ నీ దక్షిణ హస్తానికి అప్పు చెప్పుకుంటూ ఆ తండ్రి మా అందరితో మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా శరీర ప్రాణాత్మలన్నిటిని కూడా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఇక సమాప్తి వరకు మీతోనే ఉంటానని వాగ్దానం చేసిన మంచి కాపరి మంచి బోధకుడు అతి త్వరలో మేఘాసీనుడే రానయ్యున్న యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ గారు. స్వరూపన్న ప్లీజ్ అండి. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వదనాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మనకు వాక్యాన్ని అందించడానికి బాబీ రత్నాకర్ అన్నయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం అండి. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. ఆ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు దేవునిచే కనికరింపబడిన ఒక పాత్ర. వేదాంత విద్యల వారికి ఆసక్తి, స్నేహితులు మరియు రుచిగల ఫుడ్ వారికి ఎంతో ఇష్టమండి. వారి ప్రియ సతీమణి గారు శీలా గారు, వారికి 3 పిల్లలు, 3 కుమార్తెలు మరియు అనేక మంది ఆత్మీయ బిడ్డలు. అందమైన సాగర తీరం విశాఖపట్నం వారి నివాసం అండి. అన్నయ్య గారిని ఆశీర్వదించిన విధానం బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ వెల్కమ్ టు అన్నయ్య ప్లీజ్. థ్యాంక్ యూ డాక్టర్ స్వరూప్ గారు, థ్యాంక్ యూ జాన్సన్. మరి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా దేవుని సేవకులు పాస్టర్ గారు ఎం రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి, అలాగే ఈ గ్రూప్ లో జాయిన్ అయిన సేవకులందరికీ పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు, వందనములు, ప్రభువుకి వందనములు చెల్లించుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ఆదికాండం 22వ అధ్యాయం మనం ధ్యానం చేసుకుందాం. మరి కొంతకాలంగా ఒక 2 వారాలుగా క్రైస్తవ జీవితము లేకపోతే విశ్వాసి జీవితంలో ఆర్థిక విషయాలు, ఎకనామిక్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ బిలీవర్, లేకపోతే విశ్వాసి జీవితంలో ఆర్థిక విషయాలు అన్న అంశంపై మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. ఈరోజు కూడా దానికి సంబంధించిందే ధ్యానం చేసుకుందాం. మొన్న ఇదే అధ్యాయం నుంచి
నిన్నగాక మొన్న సహోదరులు తరుణ్ గారు వాక్యం చెప్పి ఉన్నారు. మరి ఈ వాక్యంలో మనం కొన్ని అంశాలు వేరే కోణం నుంచి మనం చూసుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయం ఒకసారి 1వ వచనం నుంచి నేను చదువుతానండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఈరోజు దేవుని కోణంలో నుంచి ఈ యొక్క సన్నివేశాన్ని చూద్దాం. మొన్న అబ్రహాము కోణంలో నుంచి చూసాం. అబ్రహాము విశ్వాసము, ఆ పరీక్ష నెగ్గటం, అబ్రహాము దేవుడికి భయపడ్డాడని, అబ్రహాము ఇస్సాకుని సాక్రిఫైస్, ఆ బలియాగము ఇవ్వటం విషయంలో తను సంపూర్ణంగా లోబడటం, మరి విశ్వాసం కనపరచటం అబ్రహాము కోణంలోంచి మనం చూసాం. దానిలో ఉన్న నమూనా, యేసుక్రీస్తు యొక్క శిలువ త్యాగాన్ని గురించిన నమూనా, ప్రోటోటైప్ సహోదరులు తరుణ్ గారు చక్కగా వివరించారు. అది ఎంతో కష్టపడి ఆయన మనకి వివరించారు. నిజంగా అది ఆలోచిస్తే అది ఎంత కష్టమో దానిని వెలికి తీయటం. దేవునికి స్తోత్రం. ఆ యవనస్తుని బట్టి మనం దేవుని స్తుతిద్దాం. ఈరోజు తండ్రి కోణం నుంచి, దేవుని కోణం నుంచి చూద్దాం. దేవుడు ఆలోచించాడు. అబ్రహాంకి ఒక కుమారుడిని ఇచ్చాడు. ఆ కుమారుడు ఇప్పుడు ఒక మేబీ అడోలసెంటో, టీనేజరో, మరి లిటిల్ మోర్ దాన్ టీనేజరో, మరి తరుణ్ గారు చెప్పిన ప్రకారం ఆల్మోస్ట్ రీచింగ్ 30 అన్నట్టుగా యవనస్తుడు అని అనుకుందాం. ఈ యవనస్తుడైన ఇస్సాకు దేవుడు వాచ్ చేస్తూ పరిశోధించాలనుకున్నాడట. పరిశోధించడం అన్న మాటకి మూల పదానికి అర్థం వెంచర్. మనం ఈ రియల్ ఎస్టేట్ వెంచర్ అంటాం కదా. వెంచర్ అంటే ఒక సాహస యాత్ర, సాహస ప్రయాణం చేయాలనుకున్నాడు దేవుడు అబ్రహాం విషయంలో. అబ్రహాం గురించి ఆలోచించాడు దేవుడు. నేను పరిశోధిస్తాను, ఒకవేళ అబ్రహాము ఈ పరీక్షకి నెగ్గితే ఎలాంటి ప్యాకేజ్, ఆశీర్వాదపు మాటలు, ఆశీర్వాదపు ప్రామిసెస్, వాగ్దానాలు నేను ఇవ్వాలో ఆయన సిద్ధంగా ఉన్నాడు దేవుడు. అబ్రహాం నెగ్గాడు. అయితే ఈ కథ మనకు తెలుసు. ఎవరైనా తెలుసుకోకుండా ఉంటే దాని కోసం నేను చదువుతానండి. 1వ వచనం 22వ అధ్యాయం ఆదికాండం 1. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారుల ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదేమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాంతో, నా తండ్రి అని పిలిచిన. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు, నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకునని చెప్పాను. అలాగూ వారిద్దరు కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతను పిలిచెను. అందుకు అతడు, చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఈ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతని నేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇయ్య వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడివాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టును కనబడెను. అబ్రహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. యెహోవా
యెహోవా దూత రెండవ మారు పరలోకం నుండి అబ్రహామును పిలిచి ఇట్లా నేను, నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందుల ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపజేస్తును. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చినను. ఇది వాగ్దానాలు దేవుడిచ్చింది. దీంట్లో మనం గమనించినట్లయితే నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు. గవిని అంటే గేట్స్. నా ఫ్రెండ్ ఒక ఆయన ఏం చెప్పాడంటే, గేట్స్ దేనికి సూచన అంటే పాలసీస్కి, విధానాలకి సూచన, లేకపోతే సమ్ గ్రేట్ అసెంబ్లీస్కి సూచన, సమ్ గ్రేట్ గ్యాదరింగ్స్ టు డిసైడ్ ఆన్ సర్టన్ థింగ్స్. మరి వాటికి సూచన. ఎక్కడైతే గొప్ప నిర్ణయాలు జరుగుతాయో వాటికి సూచన. నీ 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 సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇక్కడ దహన బలిని కోరుతా ఉన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించిన విషయాలు కొన్ని ఉన్నాయి. దేవుడు బలి కోరే దేవుడై ఉన్నాడు. బలి కోరటం ఏంటి? నిజానికి నాకు అస్సలు నచ్చలేదు ఆ స్వభావం దేవునిలో. చాలా మంది మన క్రైస్తవేతరులకు కూడా ఈ దేవునిలో, మన దేవునిలో ఈ స్వభావం నచ్చదు. కొంతమంది ఓపెన్ గా సోషల్ మీడియాలో కూడా పెడతా ఉన్నారు. దేవుడు బలి కోరే దేవుడై ఉన్నాడు. అయితే దేవుడి గురించి బైబిల్లో ఇంకొక మాట ఉంది, గాడ్ ఈజ్ గుడ్ అని, దేవుడు మంచివాడు అని. ఈ రెండింటిని పక్క పక్కన పెట్టుకొని చూస్తే బలి ఎందుకు కోరుతున్నాడు అన్నది మనం గమనించినట్లయితే, ఇక్కడ బలి కోరటంలో బలి అయ్యే వ్యక్తికి కానీ, పశువుకి కానీ, బలి అర్పించే వ్యక్తికి కానీ అది ఒక అల్టిమేట్ మేలు చేస్తుంది. అత్యున్నతమైన మేలు జరుగుతుంది బలి అర్పించినప్పుడు. ఉదాహరణకి పాత నిబంధనలో లేవి కాండంలో మనం చూస్తాం, ఆ యొక్క దహన బలి ఏ విధంగా అర్పించాలి 1వ అధ్యాయంలో ఉంటుంది. దహన బలి కోసము ఆ బలి పశువుని తీసుకొచ్చిన ఇశ్రాయేలీయులు ఎవరైనా సరే బలి పశువుని తీసుకొచ్చినప్పుడు యాజకుని దగ్గరికి, ఆ బలి పశువుని తీసుకొచ్చిన వ్యక్తి ఆ బలి పశువు యొక్క తల మీద తన చేతులు ఉంచాలి. దాని అర్థం ఏంటంటే, నా పాపానికి ప్రాయశ్చిత్తం అని ఒకటి అర్థం, లేదా ఇదిగో నేను ఈ బలి పశువుతో కలిసిపోయి దహన బలిగా దేవుని యొక్క నాస్తికారంధ్రములకు ఇంపైన సువాసనగా నన్ను నేను సమర్పించుకుంటున్నాను. నేనే ఒక అగ్ని దహన బలిగా సంపూర్ణంగా సమర్పించుకుంటున్నాను. అది ఆయన ఆగ్రహించి, ఇదిగో చూస్తున్నాం కదా, అబ్రహాంకి, ఏ మనిషికి కూడా ఇటువంటి ఆశీర్వాదాలు మనం ఎక్కడైనా, యు గో టు ఎనీ బుక్ ఇన్ ద వరల్డ్, ఏ పుస్తకం దగ్గరికి వెళ్ళండి, ఏ లేఖనం దగ్గరికి వెళ్ళండి, ఇలాంటి బ్లెస్సింగ్ ఎక్కడ మనం చూడం. ఒక్కొక్కటి ఒక్కొక్క మాట ఈ చదవబడిన వాగ్దానంలో, అబ్రహాంకి ఇచ్చిన ప్రామిసెస్ లో ఒక్కొక్క లైన్ చూస్తే మనం ఎంతలాంటి బ్లెస్సింగ్ ఇచ్చాడు. ఒక మాట, నీవు నేను అబ్రహాము కుమారులము కుమార్తెలము. మనం చదువుబడిన ఈ యొక్క వాగ్దానానికి మనము వారసులము యేసు క్రీస్తుని బట్టి. ఈరోజు మాట్లాడేవారం, మరి మన సంఘాల్లో మనం అనేకమైన సందేశాలు వినబోతున్నాం మాట్లాడేవారం గురించి, కనుక నేను ఆ విషయం టచ్ చేయట్లేదు. కానీ ఈరోజు విశ్వాస జీవితంలో ఉన్న ఒక ఆర్థిక విషయాలు, మరి గతంలో కొన్ని చూసాం. ఈరోజు దహన బలిని కోరే దేవుడై ఉన్నాడు. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, రోమా 12:1, ఇది మనకు సుపరిచితమైంది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే, ఈ చదవబడినప్పుడు దేవుడు అబ్రహాముని శోధింపదలచి ఒక ప్లాన్ వేసుకుని వచ్చాడు అబ్రహాం దగ్గరికి. దేవుడు అబ్రహాముని పిలిచి, నీ ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకుని నువ్వు నాకు బలిగా అర్పించమన్నాడు. అప్పటికే అబ్రహాంకి దహన బలులు అంటే ఒక ఐడియా ఉంది. సో మనకందరికీ ఈ కథ తెలుసు. తరుణ్ ఎంతో చక్కగా వివరించారు. మరి ఆయన 3 రోజులు ప్రయాణమయ్యి
అక్కడ అంటాడు, నువ్వు మోరియా దేశమునకు వెళ్ళి నేను చూపించే కొండ. ఇక్కడ రెండవ అంశం ఏంటంటే ఒక కొండ విషయము, నేను చూపించే కొండ. అక్కడ చరిత్ర ఏం చెప్తుందంటే అదే స్థలంలో మరి సొలొమోను దేవాలయం కట్టబడిందని, లేకపోతే అక్కడ కపాలమను ఆ యొక్క స్థలానికి కూడా అదే కొండల ప్రాంతం అని. మరి ఇక్కడ కొండ అంటే కూడా మనం చూద్దాం ఈ విషయాలన్నీ. ఇక్కడ ఒక విషయం మనం గమనిద్దాం. దేవుడు అబ్రహాం టెస్ట్ పాస్ అవ్వగానే అక్కడ ఆపేయచ్చు ఈ సన్నివేశాన్ని. ఉదాహరణకి అబ్రహాము కథ చూద్దాం. ఆ కొండ మీదకి ఇస్సాకుని తీసుకువెళ్ళాడు, కట్టెలు నిప్పు తీసుకొని బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టెలు పేర్చి దాని మీద ఇస్సాకుని చేతులు కట్టేసి, చేతులు కాళ్ళు బంధించి ఇస్సాకుని బలి పశువులాగా ఆ బలిపీఠం మీద పెట్టి ఫస్ట్ చంపాలి కదా బలి పశువుని, కత్తెత్తాడు. ఇదంతా దేవుడు చూస్తున్నాడు. అంటే కత్తెత్తి వేయబోతున్నప్పుడు అబ్రహామా అబ్రహామా నువ్వేం చేయవద్దు చిన్నవాడిని అని చెప్తాడు. అంతటితో స్టోరీ ఆపచ్చు. మనమైతే ఆపేస్తాం, ఎందుకంటే పాస్ అయిపోయాడు దేవుడు. అబ్రహాము దేవుడు పరిశోధించడానికి పూనుకొని వచ్చినప్పుడు అబ్రహాము ఆ పరిశోధనలో, ఆ యొక్క టెస్టింగ్ లో అబ్రహాం పాస్ అయ్యాడు. అంతటితో ఆపేయలేదు దేవుడు. ఎందుకు ఆపలేదని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకు ఆపలేదు? చాలా ఆశ్చర్యం వేసింది. ఈ ప్రశ్నలు మరి మరి అందరికీ వస్తాయో లేదో కానీ తోమా కంటే ఎవరైనా ఇంకా ఘోరమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నేనే. ఏది కూడా తొందరగా నమ్మలేను. ఒక ధ్యానం చేసుకుంటే అది ఎంతకీ ముగించదు. నా మౌన ధ్యానాలన్నీ సగంలోనే మానేసి డే స్టార్ట్ చేస్తుంటాను. ఎందుకంటే ఒక పట్టాన తెగదు నా ఆలోచనలు. నేను స్పష్టత వచ్చేంత వరకు నేను తవ్వుతూనే ఉంటాను. అలా తవ్వచ్చో లేదు కూడా నాకు తెలియదు. ఉదాహరణకి ఇక్కడ దేవుడు బలిగోరే దేవుడై ఉన్నాడు. బలి కోరుతున్నాడు, మంచి దేవుడు అంటున్నాడు. మామూలు బలి కాదండి, దహన బలి. దహన బలిలో ఉన్న స్వభావం ఏంటంటే ఆ బలి పశువు సంపూర్ణంగా బూడిదైపోవాలి. ఈ యొక్క బలి పశువుని తీసుకొచ్చిన ఆ యొక్క భక్తుడు, ఇశ్రాయేలీలో ఎవరైనా సరే బలి పశువుని తన చేతిని ఆ బలి పశువు మీద పెట్టినప్పుడు ఆ వ్యక్తికి బదులుగా ఈ బలి పశువు దహన బలి అంటే సంపూర్ణంగా బలి అయిపోతున్నాడని, దహనం అయిపోతున్నాడని, బూడిదైపోతున్నాడని. ఎందుకు? వై? ఏమో చాలా విషయాలు ఉండొచ్చు, కానీ ఒక విషయం నాకు అర్థమైంది ఏంటంటే, రాత్రి నేను ఆలోచించినప్పుడు నేను దేవుడితో చెప్పిస్తాను, ప్రభువా బలి కోరే స్వభావం నాకు నచ్చలేదు అసలు. ఇదేంటిది? మన ఇండియాలో ఎన్నో దేవతలు దేవుళ్ళు బలి కోరే వాళ్ళే ఉన్నారు. ఒకసారి ఒక ఊరి పేరు చెప్పలేండి, అక్కడి నుంచి ఒక అతను విశాఖపట్నంలో ఈఎన్టీ హాస్పిటల్ ఉంది, అక్కడ జాయిన్ అయ్యాడు. మా ఫ్రెండ్స్, అన్న ఇక్కడ ఒక అతను ఉన్నాడు, ప్రార్థన చేద్దాం రా అని తీసుకెళ్లారు. నేను చెప్పాను, ఒరే బాబు ఎట్లా పడితే అట్లా వెళ్ళకూడదురా బాబు, ఉపవాసం ఉండి వెళ్తే మంచిదంటే, లేదు రా అని చెప్పేసి మేము వేరే పనికి అక్కడ దగ్గరలో ఉన్నాం, వెళ్ళామని. వెళ్తే ఆ పరిస్థితి ఏంటంటే, ఆ వ్యక్తి పరిస్థితి, ఒక దేవాలయంలో ఆ దేవతకి తాను బలి అర్పించుకోవడానికి గొంతు కోసుకున్నాడు. గొంతు కోసుకోగానే వాళ్ళు ఏం చేశారు, గబగబా పట్టుకెళ్తే, లేదు నన్ను అసలు హాస్పిటల్కి తీసుకెళ్ళొద్దు అన్నాడు. ఎందుకంటే ఆ యొక్క దేవత అతన్ని బాగా ఆవరించింది, బలి కోరుతుంది ఆ దేవత. అయితే అతన్ని పట్టుకొచ్చారు ఇక్కడికి. విశాఖపట్నంలో చాలా పెద్ద ఈఎన్టీ హాస్పిటల్ ఉందని ఇక్కడ పట్టుకొస్తే దేవుని దయ వల్ల అతను స్వస్థపడ్డాడు. అతనికి ఆపరేషన్ చేశారు, బాగానే ఉన్నాడు. నన్ను చూసి ఆయన డాక్టర్ అనుకున్నాడు. మేము వెళ్ళాం ఆయన దగ్గరికి, వెళ్ళి నన్ను చూసి డాక్టర్ అనుకున్నాను. డాక్టర్ని కాదురా బాబు, నేను ఆయనకు అర్థం అవ్వాలని నేను పాస్టర్ గారిలే అని చెప్పి నేను అంటే నేను పాస్టర్ గారు అనగానే నేను పలానా దేవత భక్తుడిని అన్నాడు. ఏం పర్వాలేదమ్మా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కోసం ప్రాణం పెట్టాడని నేను స్వార్థ చెప్తా ఉంటే వెంటనే ఆ దేవత అతని మీదకి వచ్చేసింది. నన్ను ఇంత దగ్గరకు వచ్చి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాడు. నేను చెప్పాను కదా, ఇప్పుడు ఏం చేయాలా? మనోళ్ళు నేను చెప్తే వినలేదు. సరే, దేవుడు అంతా కనికరించే దేవుడు అంటే ద వెరీ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్ అని ఉంది. దేవుడు మనకి మనం అవసరమైనప్పుడు వెంటనే ఆదుకునే దేవుడు. అతడికి ఎప్పుడైతే దేవత ఆవరించిందో పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకి ఒక కుమ్మరింపులాగా కుమ్మరించడం.
చాలా హెవీగా నా మీద అనాయింటింగ్ వచ్చింది దేవుని మహాకృపను బట్టి. నాకు అనిపించింది ఈడు నన్ను చూస్తే నేను కూడా ఈయన్ని చూస్తానని. వాడి కళ్ళల్లోకి నేను చూశాను. ఐ వాజ్ ఫుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నేను చూశాను. అతను చూడంగానే ఎవరో నెట్టినట్టు వెనక్కి వెళ్ళిపోయాడు. నేనేం చేయలే. అతన్ని చాలా పుష్ చేసినట్టు తన బెడ్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ కూర్చుండిపోయాడు. అలాగా నేనేం చేయలేదు. అతను జస్ట్ చూశాను ఆడి కళ్ళల్లోకి. తర్వాత ఏదో మాట్లాడుతున్నాడు కానీ ఎవరో నోరు నొక్కేస్తున్నారు అతన్ని. ఒక్క మాట కూడా బయటికి రావట్లా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటివి ఏ అమెరికాలో ఉండవు, ఏ ఆస్ట్రేలియాలో ఉండవు, ఏవే పాశ్చాత్య దేశాల్లో ఉండవు. ఇలాంటి దేవతలకి బలి కోరే దేవతల గురించి వాళ్ళకి తెలియదు. కానీ మనం బైబిల్ చదువుతున్నప్పుడు మన దేవుడు బలి కోరే దేవుడు అంటున్నాడు. నేనేమో ఈ భారతీయునిగా నాకు తెలియని దేవతలు దేవుళ్ళు బలి కోరతారని. అరే, మన దేవుడు కూడా ఇట్లానే ఉన్నాడా అనిపించింది నాకు. మన దేవుడు ఎందుకు బలి కోరుతున్నాడని దేవుడు నాకు కళ్ళు తెరిచినప్పుడు, మన దేవుడు మంచి దేవుడు అయి ఉన్నాడు. బలి ఎందుకు కోరుతున్నాడు చూడండి. అబ్రహాము బలి కోరిన దేవుడు, అబ్రహాము పరీక్ష నెగ్గితే ఏం చేయాలని ఒక వెంచర్తో వచ్చాడు. ఒక సాహస యాత్ర తనతో చేద్దామని రెడీ అయిపోయి తనని పరీక్షించాడు. ఆ సాహస యాత్ర పేరేంటంటే వాగ్దానాల చిట్టా. ఆ వాగ్దానాల చిట్టా చూడండి. ఎలాంటి వాగ్దానం ఈరోజు నీకు నాకు కూడా వర్తించేటట్టుగా. దాదాపు ఇంచుమించు 2000 సంవత్సరాల క్రితం, క్రీస్తు పూర్వం అనుకుంటా, అబ్రహాం స్టోరీ. ఆ తర్వాత 2000 సంవత్సరాలు ఇటు, మొత్తం 4000 పైచిలుకు సంవత్సరాలకి సంబంధించిన ఒక ఏమంటారు పరిశోధన, ఒక వెంచర్, ఒక సాహస యాత్రతో ప్యాకేజ్తో వచ్చాడు దేవుడు అబ్రహాంని పరీక్ష చేయడానికి. మాటలు చూద్దాం ఒకసారి. ఆదికాండం 22వ అధ్యాయం. దేవుడు తనకి ఆశీర్వాదం చూడండి. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఆకాశ నక్షత్రాల వలె సముద్ర తీరమందుల ఇసుక వలె నీ సంతానమును నిశ్చయంగా విస్తరింపచేస్తాను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు, మరియు భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణం చేస్తున్నాడు అంటున్నాడు దేవుడు. ఈరోజు వినుచున్న మనందరికీ ఇదే వర్తిస్తుంది ఈ ప్రామిస్. గలతీ 3 అధ్యాయము 14-13 వచనాల్లోని యేసుక్రీస్తులో అబ్రహాముకి దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి యేసుక్రీస్తులో మనం దానికి వారసులు అమ్మునట్లుగా పరిశుద్ధాత్మని దేవుడు మనకు అనుగ్రహించాడని అంటారు. ఓకే, ఇప్పుడు మనకి ఒక పాయింట్ క్లియర్ అయిపోయింది. దేవుడు బలి కోరే దేవుడై ఉన్నాడు. మనం ఒప్పుకోకపోయినా దేవుడు బలి కోరుతున్నాడు. కాబట్టే మరి యేసుక్రీస్తు శిలువ యాగం మనం ఈ యొక్క లెంట్ సీజన్లో మరి ఎక్కువగా ధ్యానం చేసుకుంటున్నాం. మరి యేసు ప్రభు వారు శిలువలో త్యాగమైనప్పుడు ఆయన నలగగొట్టుటకు అతడికి ఇష్టమైందంట. యేసయ్య నలగొట్టు మన కోసం. సో యెషయా 53లో చూస్తాం ఇవన్నీ కూడా. దేవుడు బలి కోరే దేవుడై ఉన్నాడండి. కానీ మన దేవుడిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఆ బలి అర్పించే వ్యక్తిని బహు ఉన్నతముగా, అత్యున్నతముగా, ఉత్కృష్టమైన అల్టిమేట్ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి. మొత్తం బూడిదైతే ఆ యొక్క బూడిద ఆ యొక్క మంటల్లో నుంచి ఆ బలి పశువు మండుచున్న ఆ యొక్క స్మెల్, ఆ యొక్క సువాసన, ఆ యొక్క బలి పశువు కాలుతూ ఉన్నప్పుడు పైకి వెళ్తా ఉండే ఆ పొగ, ఆ యొక్క ధూపము ఆయన ముక్కులకి ఎలా ఉందంట తెలుసండి? సూదింగ్గా ఉందంట. ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా తలనొప్పి వస్తే మనం జెండు బామ్ రాసుకుంటాం. లేదంటే ఒక్కోసారి నాకు కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది. బ్రీతింగ్ ఇష్యూస్ వచ్చినప్పుడు నాకు వెనకంతా ఎవరో కొట్టినట్టు అనిపిస్తుంది. అంత బాధ వస్తుంది ఈ యొక్క రిబ్స్ అన్ని. అప్పుడు వేడి నీళ్ళల్లో కాస్త టవలు కొద్దిగా పిండి అక్కడ ఆ వేడిగా పెడితే హాయిగా అనిపిస్తుంది. స్వీట్ స్మెల్లింగ్ ఇన్సెన్స్ అని ఒక దగ్గర ఉంది దేవుడికి. ఆయన నాసికారంధ్రములకు అది ఇంపైన సువాసన అని ఉంది, కానీ హాయినిచ్చే సువాసన అంట ఆయనకి. అది సువాసన ఆయన పీల్చుకొని ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ సువాసన పీల్చుకొని ఆ సువాసన ఆగ్రహించడానికి ఆయన్ని పరిశోధించి మరి సంపూర్ణమైన ఇక
ఆయన కుమ్మరించేసుకున్నాడు అబ్రహాంకి. ఇక ఆయనలో ఎటువంటి ఆశీర్వాద మాటలు ఇక లేనంతగా సంపూర్ణంగా దేవుడు తనని తాను అబ్రహాంకి కుమ్మరించేసుకున్నాడు. హల్లెలూయా. మన దేవుడిని మెయింటైన్ చేయనవసరం లేదు ఎవరు. దేవుడు మనల్ని మెయింటైన్ చేసే దేవుడు. మన దేవుడిని ఊరికే కాపాడుకునే అవసరం లేదు. మన దేవుడు మనల్ని కాపాడుకునే దేవుడు. అయితే మన దేవుడికి ఈ యొక్క బలి కోరే స్వభావం వెనుక తనను తాను మనకి సమర్పించుకునే స్వభావం ఉంది. అందువలన కోరుతున్నాడు. సో ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క ఆదికాండం 22వ అధ్యాయం ఈ స్టోరీ, అబ్రహాము ఇస్సాకుని బలి అర్పించిన స్టోరీలో దేవుడు అబ్రహాము పరీక్ష నెగ్గిన తర్వాత అంతటితో ఆగలేదు. ఇక్కడ మరి ముళ్ళ పొదలో ఒక పొట్టేలుని చూపించాడు. ఎందుకు అలా చేసి ఉంటాడు అనిపించింది నాకు. ఎందుకంటే ఇక్కడ గమనిద్దాం, మరి బైబిల్లో కూడా ఉంది కదా, విశ్వాసం చేత అబ్రహాము ఇస్సాకుని అర్పించేశాడను. దేవుని దృష్టిలో ఇస్సాకుని దేవుడు ఒక బలిగా స్వీకరించేసినట్టే. అయితే మళ్ళీ పొట్టేల్ని కూడా అనుగ్రహించాడు. మరి సింపుల్గా మనం ఆలోచిస్తే యేసు ప్రభు నామములోనే మనము ఏ ధర్మ కార్యాలు చేసినా, ఎవరికి సహాయం చేసినా, ఏ కానుకిచ్చినా అది యేసు ప్రభు నామములో, ఫస్ట్ యేసు ప్రభులో, ఆ తర్వాత ఆ కానుక. ఫస్ట్ ఇస్సాకు, ఆ తర్వాత పొట్టేలు. ఇది చూద్దాం. దేవుడు ఈ స్టోరీని అంతటితో ఆపకుండా పొట్టేల్ని అనుగ్రహించాడు. ఎందుకంటే మరి ఇస్సాకుని ఆస్వాదిస్తూనే అబ్రహాము విశ్వాసాన్ని, విధేయతని తాను ఆనందిస్తూనే తన కోసం ఒక బలి పశువునిచ్చాడు. ఇక్కడ ఒక చిన్న మాట ఉందండి. మనం ఎకనామిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా, దయచేసి ఒకసారి చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం. అబ్రహాము ఆ పర్వతానికి ఒక పేరు పెడతాడు. మరి మీరందరూ నిద్రపోతున్నారో లేదో కనుక్కుందాం. ఎవరైనా చెప్పగలరండి ఏం పేరు పెట్టారో? యెహోవా ఈరే. థ్యాంక్ యూ సిస్టర్. యెహోవా ఈరే. కానీ అంతటితో ఆగలేదండి ఆ వచనంలో. అది ఎక్కడుందంటే ఎన్నో వచనంలో ఉంది? అబ్రహాము 14 అండి. 14 బ్రదర్ పాస్టర్ గారు. ఓకే, థ్యాంక్ యూ పాస్టర్ గారు. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టింది. ఆ వచనంలో ఇంకో మాట ఉందండి, చాలా ముఖ్యం. అందుచేత యెహోవా పర్వతము మీద చూసుకొనును అని నేటి వరకు చెప్పబడును. ఇక్కడ యెహోవా చూచుకొనును, కానీ ఎక్కడ యెహోవా పర్వతము మీద చూచుకొనును, ఎక్కడ పడితే అక్కడ కాదు. దీనికి సాదృశ్యము క్రొత్త నిబంధన విశ్వాసులంగా పర్వతం అంటే ఏంటి, పర్వతం మీద చూసుకుంటూ అంటే ఏంటంటే, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 14 వచ్చింది అనుకుంటాను. దాంట్లో ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు అని ఉంది. ఒకసారి ఆ వాక్యం, రోమిలకు రాసిన పత్రిక 8:14. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఇక్కడ ఈ కొండ మీద చూచుకొనును యెహోవా ఈరే, బట్ వేర్, ఎక్కడ? దేవుడు అంటాడు, మోరియా దేశమునకు వెళ్ళి నేను చూపించే కొండ మీద. ఆ తర్వాత చరిత్ర చూస్తే అబ్రహాము ఇస్సాకుని బలి ఇచ్చిన ఆ యొక్క సన్నివేశం తర్వాత చరిత్ర చూస్తే సొలొమోను దేవాలయం వచ్చినప్పుడు అక్కడ ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట ఉంటుంది 16వ అధ్యాయంలో. ద్వితీయోపదేశ కాండము 16, 15 నుంచి 17 వచనాలు. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలోను నీ చేతి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును గనుక యెహోవా ఏర్పరచుకున్న స్థలమును నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలెను. నీవు నిశ్చయంగా సంతోషింపవలెను. ఏటికి 3 మారులు అనగా పొంగని రొట్టెల పండుగలోను, వారముల పండుగలోను, పర్ణశాలల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవలెను. వారు ఒట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనపడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతివాడును తన శక్తి కొలది ఇయ్యవలెను. దయచేసి గమనించండి, ఒక బలియాగము ఫస్ట్ వస్తుంది,
ఆ తర్వాత ఏమొస్తుందంటే ఆశీర్వాదపు కాలము మొదలవుతుందండి. సాక్రిఫైస్ ప్రిసీడ్స్ సీజన్ ఆఫ్ బ్లెస్సింగ్. నువ్వెప్పుడైతే ఒక త్యాగపూరితంగా దేవునికి ఇస్తావో, ఒక సీజన్ ఆఫ్ బ్లెస్సింగ్, ఆశీర్వాదపు కాలాలు మొదలవుతాయి. ఆశీర్వాదపు కాలం వచ్చిన తర్వాత ఇద్దాము అనుకుంటాం, అది దేవుని రాజ్యంలో నియమం కాదు. దేవుని రాజ్యంలో ఒక నియమం ఉంది. 2 కొరింథీ 9వ అధ్యాయంలో ఉంటుంది, విత్తువానికి విత్తనమును తినువానికి ఆహారమును దయచే దేవుడు నీకు విత్తనం ఇచ్చునుగాక, నీకు విత్తనం ఇస్తాడని ఆశీర్వదిస్తాడు. అక్కడ విత్తనం అంటే ఏంటంటే మనం ఇచ్చే ఏదైనా సరే, అది డబ్బు అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, బట్టలు అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు. మా అమ్మాయి రేచెల్ ఆత్మీయ కుమార్తె, ఆ బిడ్డ ఒకసారి ఒక మీటింగ్కి వెళ్ళింది విజయవాడలో. మేము కూడా వెళ్ళాం. అది 3 రోజుల మీటింగ్. ఒక ప్రీచర్ వచ్చారు నార్త్ ఇండియా నుంచి. ఆ పాప వాళ్ళ మమ్మీ దగ్గరికి, మా ఆవిడ దగ్గరికి వచ్చి, ఆ స్పీకర్ గారికి నా బంగారపు గాజు ఇచ్చేస్తాను మమ్మీ అంటది. దానికి ఉన్నది అదొక్కటే, త్వరలో మ్యారేజ్ అవ్వబోతుంది. నాకు చెప్పింది మా ఆవిడ వచ్చి, ఇట్లా అంటుందనంటే, కొద్దిగా భావోద్రేకంగా ఉంటారు కదా యవనస్తులు, కొద్దిగా ఆగమని చెప్పు, ఇంకా 3 రోజులు ఉంది కదా, 3 రోజులు చూడమని, ఇంకా అలా అనిపిస్తే అప్పుడు చూద్దాంలే. సరే 3 రోజులు కాదు కదా, ప్రతి అరగంటకి వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చి నేను ఇచ్చేస్తాను మమ్మీ అంటుంటే, సరే ఇచ్చేయమ్మని చెప్పాం. తను ఆ కానుకలు వేసేసింది వెళ్ళి. తర్వాత తనకి మ్యారేజ్ సెటిల్ అయిన తర్వాత ఒకరోజు ఒక నేవల్ ఆఫీసర్ నాకు ఫోన్ చేసింది, వాళ్ళ వైఫ్, నేవల్ ఆఫీసర్ వైఫ్. బాబీ గారు, నేను ఒక బ్యాగ్ పంపించాను మీ హోమ్కి, చూసుకోండి అని. ఆవిడ అప్పుడప్పుడు ఏదో ఒకటి పంపిస్తుంటారు. మనోళ్ళు హోమ్లో మన పెద్ద పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళు మేము మళ్ళీ వెళ్ళినప్పుడు చెప్తారు, ఒకసారి చెప్పరు కూడా. ఈవిడేంటి ప్రత్యేకంగా చెప్తున్నారు, ఎప్పుడు ఇస్తానే ఉంటారు కదా ఏదో ఒకటి అనుకున్నాను నేను. మళ్ళీ కాల్ చేసి, చూసుకున్నారా మీరు బ్యాగ్ అంటున్నారు. లేదండి, ఏంటి సంగతి అని అంటే, ఆ బ్యాగ్లో పైన ఒక బంగారపు గాజు పెట్టాను మీరు పెళ్లి చేయబోయే అమ్మాయికి అని. నేను చాలా ఆశ్చర్యపడ్డా. మేము ఫోన్ చేసాము, ఆ బ్యాగ్లో ఏదో గాజు ఉందంట, బ్యాంకులు గోల్డెన్ బ్యాగ్ చూడండి అంటే ఉందన్నారు. సరే అది రేచెల్కి ఇస్తుందట ఆవిడ. నెక్స్ట్ మేము పెళ్లి కార్డులు పంచడానికి వెళ్ళినప్పుడు, ఒక్కొక్క ఇంటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క పూట పట్టేది, అందుకని పెళ్లి కార్డులు ఇవ్వలేకపోయాము. సరే కొంతమంది కన్నా ఇద్దామని వెళ్తే ఒక ఫ్యామిలీని మేము దర్శించినప్పుడు, మేము లాస్ట్లో వచ్చేస్తుంటే వాళ్ళ అమ్మాయికి ఒక వాయిస్ వినపడుతుందంట, నువ్వు నీ ఇంట్లోకి వెళ్ళి నీ తల్లిగారి చెవులు కమ్ములు తీసి ఆ పెళ్లి కూతురికి ఇమ్మని. ఆమె ఏడ్చుకుంటూ వచ్చి మా చేతిలో పెట్టింది ఆ చెవులు హ్యాంగింగ్స్ ఏవో. అలాగా ఒకటి కాదండి, ఎన్నో మిరకల్స్ దేవుడు చేశాడు. ఎప్పుడైతే మనం త్యాగపూరితంగా ఇస్తామో, ఆ తర్వాతే ఆశీర్వాదపు కాలము స్టార్ట్ అవుతుంది. మనం విశ్వాస జీవితంలో ఆర్థిక విషయాల గురించి మాట్లాడుతున్నాం. డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ యొక్క గ్రూప్లో ఉన్న సహోదరి సహోదరులారా, ఎంతకాలం అయింది నువ్వు ఇచ్చి దేవునికి త్యాగపూరితంగా? ఒకసారి ఆలోచించండి. ఒకవేళ ఒకప్పుడు ఇచ్చేవేమో, ఇప్పుడు బలహీనమైపోయాము. నేను కూడా అట్లా అయిపోయాను. ఒకప్పుడు చాలా డేరింగ్ ఇచ్చేవాళ్ళు. మరి మల్లేశ్వరరావు గారని ఒక బ్రదర్ ఉండేవారు, చనిపోయారు ఇటీవల. ఆయన్ని పిలిచాను, రేచెల్ పెళ్లికి ఫోన్ చేసి పిలిస్తే ఆయన నా ఫోన్లో ఏడుస్తున్నాడు. బ్రదర్ బాబీ గారు, నేను సేవకి సమర్పించుకుని వచ్చాను, ఫస్ట్ మీ దగ్గరికి వచ్చాను 1995లో. ఆయన ఒక సంస్థని విడిచిపెట్టి తన సొంతగా పరిచయం చేయడానికి, మీరు లోపలికి వెళ్ళి మీరు ఒక జత బట్టలు, ఒక షర్ట్ మెటీరియల్, ప్యాంటు మెటీరియల్, ఒక వాచ్ కూడా నాకు ఇచ్చారు. నా వాచ్ నేను నా బిడ్డకి ఇచ్చాను, నా కొడుకు ఇచ్చాను అని ఏడుస్తున్నాడు. నేను ఎందుకు ఏడుస్తున్నారు బ్రదర్ అని అంటే, నాకు ఎవ్వరు అలా ఇయ్యలేదు బ్రదర్. ఈ రోజుకి నా కుమారుడు ఆ వాచ్ వాడుకుంటున్నాడు. ఆ పెళ్లికి వచ్చి చూపించాడు వాళ్ళ అబ్బాయి ఆ వాచ్ని. నాకు చాలా చాలా ఆశ్చర్యం వేసింది, చాలా ఆశ్చర్యం వేసింది. మనం నీ దగ్గర ఒకవేళ ఇవ్వటానికి డబ్బుండి ఉండకపోవచ్చు. ఆ రోజు మల్లేశ్వరరావు గారు వచ్చినప్పుడు బ్లెస్సింగ్ యూత్ మిషన్లో పనిచేశారు ఆయన. ఆ తర్వాత ఆయన ఇండిపెండెంట్గా చర్చ్ మినిస్ట్రీ చేశారు. మరి వారు మా దగ్గరికి వచ్చినప్పుడు మా దగ్గర డబ్బులు లేవు, కానీ లోపలికి వెళ్ళి చూశాను, మా బీరువా తీస్తే ఎవరో నాకు షర్టు ప్యాంటు మెటీరియల్ ఇచ్చారు.
తర్వాత నేను వాచ్ పెట్టుకుంటే నాకు పెద్ద ఇష్టం ఉండదు, కానీ వాచ్ ఇచ్చారు నాకు ఎవరో. ఆ వాచ్ ఈ 2 తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును, దేవుడు మహింపడును గాక. మరి మన దగ్గర ఏమన్నా ఉంటుందండి, బట్టలు ఉంటాయి, ఒక్కొక్కసారి కారు ఇవ్వచ్చు. నువ్వు యూ కెన్ గివ్ యువర్ కార్, యూ కెన్ గివ్ యువర్ బైక్. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఆశీర్వాదపు కాలాలు, సీజన్ ఆఫ్ బ్లెస్సింగ్ కి ముందు సాక్రిఫైస్ ఉంటుంది, తర్వాత కాదు. ఆ తర్వాత విత్తనమే ఫస్ట్ వస్తుంది. విత్తనం వచ్చిన తర్వాత ఏమొస్తుందంట, సీడ్ ప్రిసీడ్స్ మల్టిప్లికేషన్. అభివృద్ధికి ముందు విత్తనం ఉంటుందండి, అభివృద్ధికి ముందు విత్తనం ఉంటుంది. దయచేసి ఈ వాక్యం నేను చదువుతాను చూడండి. రెండవ కొరింథీ 9వ అధ్యాయం, వెరీ పవర్ఫుల్ చాప్టర్ అండి. 1వ వచనం నుంచి చదువుతానండి. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గుర్చి మీ పేరు వ్రాయుటకు నాకు అగత్యం లేదు. మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరం నుండి అక్కయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి. అయితే మిమ్మల్ని గూర్చిన మా అతిశయము ఈ విషయంలో వ్యర్థము కాకున్నట్లు నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధంగా ఉండుటకై ఈ సహోదరులను పంపితిని. మీరు సిద్ధపడని ఎడల ఒకవేళ మాసిదోనియా వారు ఎవరైనాను నాతో కూడా వచ్చి మీరు సిద్ధంగా ఉండకపోవట చూచిన ఎడల ఈ నమ్మిక కలిగి ఉన్నందుకు మేము సిగ్గుపరచబడదుము, మీరును సిగ్గుపరచబడుదురని నీకు చెప్పనేలా. కావున లోగడ ఇచ్చదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా అయ్యక ధారాళంగా ఇవ్వలేనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయింది, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయినని ఈ విషయమై చెప్పవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు కొంచెంగా విత్తుతున్నావా, సమృద్ధిగా విత్తుతున్నావా? నువ్వు ఎలా విత్తినా సరే, కొంచెంగా నువ్వు విత్తితే కొంచెంగా అభివృద్ధి ఉంటుంది, సమృద్ధిగా విత్తితే సమృద్ధిగా అభివృద్ధి ఉంటుంది. మల్టిప్లికేషన్. మనం 2+2 4, 2x2 కూడా 4. ఇంకొక వేరే ఎగ్జాంపుల్ చెప్తాను. 2+3 5, కానీ 2x3 6, 10+2 12, కానీ 10x2 20. అభివృద్ధి అంటే మల్టిప్లికేషన్. విత్తనం తర్వాత వచ్చేది అభివృద్ధి, అంటే మల్టిప్లికేషన్. సీడ్ ఫస్ట్ వస్తుంది, ఆ తర్వాత మల్టిప్లై అవుతుంది. ఉదాహరణకి సీడ్ మనం వేసాం అనుకోండి, ఒక జామ విత్తనం వేస్తే జామ చెట్టుకి ఒక విత్తనానికి ఎన్ని కాయలు వస్తాయి, మల్టిప్లికేషన్. ఆ మల్టిప్లికేషన్ రావాలంటే ఫస్ట్ సీడ్ వేయాలి. అయితే సీడ్ పోతుందే అని అనుకోకూడదు, సీడ్ని నువ్వు త్యాగం చేయాలి. కొంచెంగా సీడ్ వేస్తే కొంచెంగా మల్టిప్లికేషన్ వస్తుంది. సమృద్ధిగా నువ్వు ఆ విత్తనాన్ని విత్తితే సమృద్ధిగా వస్తుందని పౌలు కొరింథీయులకు చెప్తున్నాడు. ఇక్కడ ఇంకో మాట, సణుగు కొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారం ఇవ్వలేను, దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమించిన. దయచేసి ఒక విషయం మనం గమనిద్దాం. మీలో చాలా మందికి తెలుసు, కానీ క్రొత్త వారు ఎవరైనా తెలుసుకోకుండా ఉన్నారేమో. ఈ వీడియో వింటారు కదా, తర్వాత వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది చెప్తున్నా. విశ్వాస జీవితంలో అనేకమైన విషయాలతో పాటు ప్రాముఖ్యమైన విషయం దేవునికి నీవు ఇవ్వటము, దేవుని రాజ్యంలో నీవు విత్తటం. దీంట్లో ఒక విషయం చెప్తాను, మర్చిపోతాను. 10వ భాగాలు ముందు మీరు వెళ్ళే చర్చెస్లో ఇవ్వాలండి. అది మనందరికీ ఎరిగిన ఒక నియమం. అది నువ్వు ఎక్కడికైతే ఆరాధనకి వెళ్తావో అక్కడ నీ 10వ భాగాలు ఇవ్వాలి. 10వ భాగం కాకుండా ఇంకా దేవుడిని నిన్ను ఆశీర్వదించిన కొలది నువ్వు దేవుని రాజ్యంలో వివిధ పరిచర్యలు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, నీ ఇంటికి వచ్చి సేవకులు కావచ్చు, ఆర్ఫనేజెస్ కావచ్చు, లేకపోతే ఏదైనా వేరే నీవు కొంతమంది పరిచర్యలు చేస్తూ ఉంటారు, వాళ్ళు కూడా 10వ భాగం తీయాలని దేవుని వాక్యం చెప్తుంది. అప్పుడు దేవుడి చేత నడిపించబడి ఆ యొక్క 10వ భాగాలను వాడుకుంటూ ఉండాలి, అంటే ఇవ్వాలి. సరే, ఇక్కడ దేవునికి మనం ఎప్పుడైతే ఇస్తామో దేవుడు మనల్ని అభివృద్ధి చేస్తాడు. కానీ అబ్రహాం స్టోరీలో ఇస్సాకు ఫస్ట్ ఇవ్వబడ్డాడు, ఆ తర్వాత పొట్టేలు ఆయనకి అనుగ్రహించబడింది, ఆ కొండ మీద అనుగ్రహించబడింది. ఎక్కడ పడితే అక్కడ కాదు. ఇస్సాకు ఫస్ట్, పొట్టేలు నెక్స్ట్, యేసుక్రీస్తు ఫస్ట్, నీ యొక్క విత్తనం నెక్స్ట్. యేసుక్రీస్తులో మాత్రమే నీ విత్తనం అంగీకరించబడుతుందండి. అంటే ఫస్ట్ నిన్ను నీవు సమర్పించుకోవాలి, ఆ తర్వాత నీవు విత్తాలి.
విత్తనం విత్తాలి. దేవునికి స్తోత్రం కలిగింది. ఇంకొద్దిగా ముందుకెళ్తాను. 8వ వచనం, 2 కొరింథీ 9:8. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. విత్తువానికి విత్తనమును, తినువానికి ఆహారం. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు విత్తనం విత్తేవాడిగా ఉండాలనుకుంటున్నావా? కేవలము తినేవాడిగా, ఆహారం తినేవాడిగా మిగిలిపోవాలనుకుంటున్నావా? విత్తువానికి విత్తనం ఇస్తాడట, తినువానికి ఆహారం దయచేస్తాడంట. నువ్వెవరు? నేను మొన్న మా వైఫ్తో కూడా అన్నాను, మన సంస్థ ఒక విత్తనం విత్తే సంస్థగా ఉండాలి. మనం కేవలం రిసీవింగ్ కాదు, విత్తనం విత్తే సంస్థగా. ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి, బ్రదర్, నా సంఘంలో కొంత ప్రాబ్లం వచ్చింది. హెడ్ ఆఫీస్కి మా సంఘం అందరూ కూడా మరి ఎవరు రావటం ఆపేశారు. అసలే చిన్న సంఘం, నేను నా సంఘం మీద వచ్చే ఆదాయంతోనే బ్రతకాలి. మరి ఆ సంఘంలో ఇప్పుడు అసలు సంఘం హెడ్ ఆఫీస్ వాళ్ళకి కొద్దిగా తేడా చేశారు. అందువలన వాళ్ళు చాలా మనసులో బాధపడి ఎవరు రావట్లేదు ఇప్పుడు అని నాకు చెప్పాడు. అప్పుడు నేను చెప్పాను, మా హోమ్లో పిల్లలు పెద్దోళ్ళు ప్రేయర్ చేసుకుంటారండి ప్రతి ఆదివారం. మేము కుటుంబంగా ఇంకొక దగ్గరికి ఆరాధనకి వెళ్తాం. మరి ఒక సిస్టర్ గారు తీసుకుంటారు అప్పుడప్పుడు. ఆవిడకి ఇంకొక దగ్గర కూడా తీసుకోవాలి, కానీ మన దగ్గరికి వచ్చి ఆదివారం పిల్లలకి ప్రార్థన తీసుకుంటారు, ఆరాధన తీసుకుంటారు. మీరు రండి ఒకసారి అంటే ఆయన వచ్చినప్పుడు చాలా బాగా చెప్పాడు వాక్యం. సో ఆయనకి మేము మన హోమ్లోనే కొంత పాసిబిలిటీ, ఆ స్టాఫ్ వీళ్ళందరూ మేము ఇచ్చే చిన్న చిన్న మొత్తాల్లో వాళ్ళు దశంభాగాలు తీసి ఆయనకి కానుకలు ఇస్తున్నప్పుడు చాలా ఏడ్చాడు ఆయన. మీరు ఇచ్చే దాని మీద మా కుటుంబం జీవిస్తుందండి. ఇలా దేవుని మహాకృప, ఇది ఎంత కృప. విత్తే వాళ్ళంగా మనం ఉండాలని చెప్పడానికి నేను జస్ట్ ఇది చెప్తున్నానండి, మరొకలా భావించకండి. కేవలము దేవుడు అనుగ్రహించే అద్భుతాలతో మనం కేవలం ఆహారం తింటూ మన కుటుంబం మనకి రిసోర్సెస్ మన వరకే కాకుండా మనము విత్తనాలు విత్తే వాళ్ళంగా, విత్తువానికి విత్తనం ఇస్తాడట, తినేవానికి ఆహారం ఇస్తాడట. కేవలము తినేవాళ్ళంగా ఉండకుండా, అనుభవించే వాళ్ళంగా కాకుండా విత్తే వాళ్ళంగా ఉంటే విత్తనం ఇస్తాడంట. చూడండి, ఆ విత్తనం ఏమవుతుందో, దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మల్టిప్లై చేస్తాడంట. దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేస్తాడు, మరియు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు. హల్లెలూయా. పూర్ణ ఔదార్య భాగ్యం అంటది. మీరు ఔదార్యంగా ఉండటం, అది కూడా పూర్ణ ఔదార్యంగా ఉండటం భాగ్యం. వెతికి ఇవ్వాలండి. మన కళ్ళు ఎవరిని చూసినా సరే ఆ నీడు గుర్తుపట్టే కళ్ళు మనకి ఇవ్వాలి దేవునికి స్తోత్రం. అంటే అది ఎంతో కృప ఉంటే తప్ప మనం ఇవ్వలేమండి ఎవరికైనా. మనం ఎవరికైనా ఇస్తున్నామంటే దేవుని కృప, అది గుర్తుపెట్టుకుందాం. అయితే ఇట్టి ఔదార్యం వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబడింది. ఎలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయం కలుగజేయటం మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలంగా విస్తరించుచున్నది. ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుట యందు మీరు విధేయులైనందు చేతను, వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యంగా ధర్మము చేసినందు చేతను, ఈ పరిచర్య మూలంగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరుచుచున్నారు. మరియు మీ ఎడల దేవుడు కనపరిచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తమైన ప్రార్థన చేయొచ్చు మిమ్మల్ని చూడవలెనని ఎక్కువ కోరిక గలవారై ఉన్నారు. చెప్పనసక్యము కాని వరమును గూర్చి దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎలాంటి మాటలు చూడు పౌలు, ఎలాంటి మాటలు చూడండి. దేవునికి స్తోత్రం కలిగినంత పౌలు వాడుతున్నాడు గివింగ్ గురించి. మనకి తెలిసిన విషయాలే మరొకసారి వినయంగా నేను జ్ఞాపకం చేస్తున్నానండి. ఇంకా కొన్ని వచనాలు మనం చదువుకుందాం. ఇక్కడ అబ్రహాంతో అంటున్నాడు దేవుడు. అబ్రహాం ఒక పేరు పెట్టాడని చెప్పాం కదా, యెహోవా ఈరే అని. యెహోవా ఈరే అన్న పేరుకి దేవుడు చూచుకొనును, గాడ్ విల్ సీ అని. అక్కడ నెక్స్ట్ వచనంలో
ఈ కొండ యెహోవా పర్వతం మీద చూచుకొనును అని అర్థం అంటది. నిజానికి యెహోవా పర్వతం మీద చూచుకొనును అంటే దానికి ఒక మాటలో చెప్పాలంటే ఏంటి ఆ పర్వతం అంటే, క్రొత్త నిబంధన విశ్వాసులంగా గాడ్స్ గైడెన్స్ ఈజ్ ద మౌంటైన్. ఆ పర్వతం ఏంటంటే దేవుని యొక్క నడిపింపే ఆ పర్వతం. పౌలు జీవితంలో మనం గమనించినట్లయితే పౌలు 2 మిషనరీ యాత్రలకు వెళ్ళాడు. మరి అనేక చోట్ల పర్యటించాడు. తను రక్షించబడంగానే అననీయ అనే వ్యక్తి దగ్గర ఒక 3 రోజులు ఉన్నాడు. తను పోషించుంటాడు. ఆ తర్వాత విశ్వాసులు అతన్ని ఒక సమయంలో ఒక బాస్కెట్లో పెట్టి గోడను దాటిస్తారు. అంతవరకు ఆయన్ని చూసుకున్నారు. ఆయన ఎక్కడుంటే అక్కడ చూసుకున్నారు విశ్వాసులు. ఆయన జర్నీలో ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనని అక్కడ వాళ్ళందరూ చూసుకున్నారు. నిజానికి ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీ సంఘస్థులు ఆయనకి పంపిన కానుకకి ఒక థ్యాంక్ యూ నోట్, అది ఒక కృతజ్ఞత ఉత్తరం. అది మరి ఫిలిప్పీ సంఘం ఆయనకి సహాయం చేసింది ఆయన ప్రయాణాల్లో ఉన్నప్పుడు. అలాగా అంతేకాకుండా యెరూషలేములో కరువు వచ్చినప్పుడు యెరూషలేములోని విశ్వాసుల కొరకు ఆయన ఒక ఫండ్ రైజ్ చేశాడు. ఆ ఫండ్ రైజింగ్ గురించి మాటలే మనము ఇప్పుడు 2 కొరింథీ 9వ అధ్యాయంలో మనం చదివాం. వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు, మీరు విత్తనం విత్తండి అని యెరూషలేం విశ్వాసుల కొరకు. అలాగా దేవుని చేత నడిపించబడటం అనేది ఈ యొక్క పర్వతానికి సాదృశ్యం ఉంది. యెహోవా పర్వతము మీద చూచుకొనును, యెహోవా ఈరే యెహోవా పర్వతము మీద చూచుకొనును. జెహోవా జైరే, ద లార్డ్ విల్ సీ ఇన్ హిస్ మౌంటైన్, ఆన్ హిస్ మౌంటైన్ ఇంగ్లీష్లో. సరే, యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో ప్రవచనాత్మకంగా ఈ యొక్క పర్వతం గురించి కొన్ని మాటలు ఉంటాయండి. అంత్య దినములలో యెషయా 2:2 చదువుతున్నానండి. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడను. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళును. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమే మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుతుమని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అయి అన్ని జనులకు న్యాయం తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చుకత్తులుగాను సాగగొట్టుదురు. జన్మ మీదకి జనము ఖడ్గమెత్తకయుండును, యుద్ధము చేయ నేర్చుకున్నటకు మానివేయం. యాకోబు వంశస్థులారా రండి, మనం యెహోవా వెలుగులో నడుచుకుందామంట. దేవుని నడిపింపులో నీవు నేను ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూసుకుంటాడు, నీ అవసరాలు తీరుస్తాడు, నీకు విత్తనం ఇస్తాడు, ఆహారం ఇస్తాడు. When you are in the center of God's will, God shall provide. హడ్సన్ టైలర్ అన్నాడు, when God's work is done in God's way, God's provision will come. దేవుని యొక్క పని దేవుని విధానంలో జరిగినప్పుడు దేవుని యొక్క ఆ యొక్క సప్లై అంటే దేవుడు అనుగ్రహించే ఆ యొక్క కావలసిన వనరులు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా కొన్ని మాటలు నేను చదువుతానండి. యాక్ట్స్ అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 36లో తబిత అనే ఒక స్త్రీ, ఆవిడ సామాన్యమైన శిష్యురాలు. ఆవిడ గురించి ఈ మాటలు ఉన్నాయి. మరియు యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున డోర్కా అనగా లేడీ అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. సత్క్రియలు చేసిందంట, ధర్మ కార్యాలు చేసిందంట. ఏ సైజులో చేసిందో, ఎంత వాల్యూమ్లో చేసిందో, ఎంత పెద్దదిగా చేసిందో మనకి చెప్పబడలేదు. కానీ సత్క్రియ అంటే ఏంటి, ధర్మ కార్యాలు ఏంటి మనం ఆలోచిద్దాం. ఆ తబిత సత్క్రియలు ధర్మ కార్యాలు బహుగా చేసిందంట. నేను చెప్తున్నాను, దేవుని నడిపింపు తాము చేసి ఉంటుంది కనుక దేవుని పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడిన ఆమె జీవితం గురించి, దేవుని నడిపింపులో సత్క్రియలు ధర్మ కార్యాలు చేయటము ఆ పర్వతం మీద యెహోవా చూచుకొనును అన్న మాటకి సాదృశ్యం, అన్న మాటకి మనకి గ్రహింపిస్తుంది. ఇంకొక వ్యక్తిని మనం చూద్దాం, కొర్నేలి, ఇంగ్లీష్లో కొర్నేలియస్. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 4వ వచనం. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. నీ ఇస్సాకును నీ పొట్టేలును చేరిన అయ్యా, నీ యేసును నీ ధర్మ కార్యాలు 2 నా దగ్గరికి జ్ఞాపకంగా వస్తున్నాయి అని చెప్తున్నాడు దేవుడు.
యేసు ప్రభు ఫస్ట్, నీ ధర్మ కార్యాలు నెక్స్ట్. ఇస్సాకు ఫస్ట్, పొట్టేలు నెక్స్ట్. దేవుడు పొట్టేలును అనుగ్రహించాడు, ఆ కథని కొనసాగించాడు. అబ్రహాము పరీక్ష నెగ్గిన తర్వాత అంతటితో ఆపకుండా ఒక పొట్టేలునిచ్చాడు. నీకు నాకు ఒక ప్రవచనాత్మకంగా కొన్ని అనేకమైన శ్రేష్టమైన ఐశ్వర్యాలు ఆ యొక్క వాక్య భాగంలో మనం అనుభవించి ఆస్వాదించి ఏమంటారు అర్థం చేసుకోవడానికి, గ్రహించుకోవడానికి దేవుడు ఆ యొక్క పొట్టేలు యొక్క ఆ యొక్క దహన బలి యొక్క ఆ యొక్క ధూపము ఆయన నాస్తిక రంధ్రములకు ఇంపైన సువాసనగా ఆయన అంగీకరించి ఆస్వాదించి అత్యున్నతమైన ఆశీర్వాదాలు అబ్రహాంకి ఇచ్చాడు. అది నీ కోసమే, నా కోసమే. నీ సంతతి వారి శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారన్న దాంట్లో. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇదే అధ్యాయంలో అపొస్తలుల కార్యాలు 10:31 కొర్నేలి గురించి మరొక మాట ఉంది. కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి, కనుక నీవు యొప్పేకు వర్తమానము పంపు అంట. ఎఫెసీ 2:10 మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కొలస్సీ 1:10 ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు అనుంది. 1 తిమోతి 2:10 దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను అనుంది. అలాగే కీర్తనలు 30:12 ఈ విధంగా ఉంది. నీవు నా గోనెపెట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. అలాగే కీర్తనలు 13:6 నాకు మహోపకార్యములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. కీర్తనలు 71:14 నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును, నేను మరి ఎక్కువగా నిన్ను కీర్తింతును. కీర్తనలు 71:23 నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయను. కీర్తనలు 57:7-11 చదువుతానండి. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది. 7వ మిస్ అయ్యాను. నా హృదయము నిబ్బరంగానున్నది దేవా, నా హృదయము నిబ్బరంగానున్నది, నేను పాడుచూ స్తుతిగానం చేసేదను. ఇప్పుడు 9వ చదువుతాను. నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులను నేను చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వ భూమి మీద కనబడనేమో. హల్లెలూయా. కనుక ఓకే, ఈరోజు మనము విశ్వాస జీవితంలో ఆర్థిక విషయాలు అన్న విషయంలో దేవుని రాజ్యములో విత్తనము విత్తే వ్యక్తిగా నీవు ఉండాలి. నీ దగ్గర ఏమి ఉండకపోవచ్చు, కానీ మనం కళ్ళు తెరిచి మన ఇంట్లో చూస్తే చాలా కనబడతాయి. ఒకసారి రమ్యరాజు గారు చెప్పారు నాకు, నీ ఇంట్లో నువ్వు వాడకుండా ఏమన్నా ఉంటే అది ఎవరిదోనమాట, అది దొంగతనంతో సమానం అని చెప్పాడు. అప్పుడు నేను చెప్పాను, ఇట్లాంటి మాటలు చెప్పి నన్ను ఎందుకన్నా హింసిస్తావు, మా ఇంట్లో వాడకుండా ఉన్నాయి, చాలా ఉన్నాయి అని చెప్పి, అంటే మేము సరదాగా మాట్లాడుకున్నాం. ఆయన ఆ రోజు చెప్పిన దగ్గర నుంచి నా ఇంట్లో నేను నడుస్తుంటే నాకు చాలా అసౌకర్యంగా ఉంది. చాలా వస్తువులు వాడకుండా ఉన్నాను. ఆయన ఏం చెప్పాడంటే, నీ ఇంట్లో ఏదన్నా వస్తువును వాడటం లేదంటే చాలా కాలంగా, అది ఎవరికో చెందాల్సింది నీ ఇంట్లో ఉంది, కనుక నువ్వు దొంగతనం చేస్తున్నట్టే అని చెప్పాడు. ఓరే బాబు, ఎందుకు బాబు ఇట్లాంటి మాటలు చెప్పి హింసిస్తావురా బాబు అనుకున్నాం మేము. కానీ మన మనస్సాక్షి కలవరపడటం చాలా మంచిది. అబ్రహాం మనసంతా బాధ అయిపోయింది కొడుకుని అడిగినప్పుడు. కానీ దేవుడు పరీక్షించడానికి ఒక మంచి సాహస యాత్ర తనతో చేయడానికి ఆ రోజు వచ్చాడు 22వ అధ్యాయంలో అబ్రహాం. కనుక దేవుడు ఈ మాటలను దీవించిన గాక. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఓవర్ టు జాన్సన్ ప్లీజ్. ప్రైజ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామముకి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ సో మచ్ డాడీ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. ఎంతగానో ఆశీర్వదించబడ్డాము, దీవించబడ్డాము, ఆత్మీయంగా బలపరచబడ్డాము. అందుని బట్టి దేవునికి వందనాలు. సహవాసం తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు డాడీ. మరి ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి.
మన మధ్యలోని కాళీబాయ్ గారు. అయ్యారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదం కోసం కూర్చున్నామయ్య గారు. కాళీబాయ్ గారు ప్లీజ్. ఒకవేళ సిద్ధంగా లేనట్లయితే పాస్టర్ జామ్ రవికుమారయ్య గారు, అయ్యారు మీరు ప్రార్థన చేస్తారా ప్లీజ్. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలు కొందరం ప్రభావ, నీ సేవకులు తండ్రి ప్రభావ, బాబరత్నం గారి ద్వారా ప్రభావ నువ్వు చెప్పిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అబ్రహాము దేవతను ప్రభావ పరిశోధించబడిన ప్రభావ సహాయం చేస్తావు తండ్రి. అది ఆశీర్వాదపు చిట్టాన్ని ప్రభావ వాక్యం సెలవిచ్చావు ప్రభావ. మా జీవితంలో ప్రభావ శ్రమలు వచ్చినప్పుడు దేవతను ప్రభావ, శోధనలు వచ్చినప్పుడు దేవతను ప్రభావ అవి ఆశీర్వాదాలతో నిండున్నాయని, ఆశీర్వాదాలు కలిగి ఉన్నాయని ప్రభావ నమ్మగలిగే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభావ. అయ్యా అనేకమైన ప్రభావ ఆత్మ సంబంధమైన విషయాలు, అదేవిధంగా దేవతను ప్రభావ ప్రార్థనాపరమైన విషయాలు తండ్రి దాసుని ద్వారా మమ్మల్ని బోధించిన దాన్ని బట్టి వందనాలు తండ్రి. చెప్పిన ప్రతి మాట మా హృదయంలో నాటబడి అది 30 దంతులుగా 60 దంతులుగా ప్రభావ దేవతను ప్రభావ 100 దంతులుగా ఫలించేలాగా సహాయం చేయండి ప్రభావ. ప్రత్యేకంగా దేవతను ప్రభావ సహకరిస్తున్న బిడ్డలను కూడా దీవించండి. అదేవిధంగా దినాన ప్రభావ అయ్యా పామ్ సండే ర్యాలీ, అదేవిధంగా దేవతను ప్రభావ ఆరాధన జరగబోతుండగా ప్రభావ వాటన్నిటిలో మీరు ఉండమని, అయ్యా నీకోసం నడిచే పాదాలుగా నీకోసం దేవతను ప్రభావ వాడబడే తండ్రి పెదవులుగా దేవతను ప్రభావ మా జీవితాలను వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సండే స్కూల్ బిడ్డలతో ఎవరైతే ప్రయాణం వెళ్తున్నారో ప్రభావ అందరినీ పేరు పేరు దీవించండి. ఎటువంటి ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ లేకుండా ప్రభావ. అయ్యా తండ్రి మా మాటలు, మా పాటలు, మా చేతలు ప్రభావ అయ్యా నిన్ను చూపించగలిగేవిగా, అనేక మందిని ఆకర్షించగలిగేవి ప్రభావ. అయ్యా దేవతను ప్రభావ వాక్య విత్తనాలు విత్తగలటు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభావ ఈ యొక్క దేవతను ప్రభావ వర్చువల్ ఫెలోషిప్ లో పాల్గొంటున్న ప్రతి బిడ్డను పేరు పైన దీవించమని, ఆశీర్వదించమని, జరగబోతున్న ఆరాధనన్నింటినీ చేతికి అప్పగించుకుంటూ ఈ దినాన ప్రభు నీ చేతుల్లో పెడుతూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వినామని అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుకొనుగాక, నీ చిత్తం పరలోకమందులాగా భూమి యందు నెరవేరును మాకు కావాల్సిన విరామం దయచేయండి. మా ఎడల అపరాధం చేయాలని క్షమించినట్లు మా ప్రార్థన శోధన లేక తప్పించము, ఎందుకంటే రాజ్యం, రాజ్యము, బలము, మహిమ నిరంతరం ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఈరోజు వాక్యం చెప్పిన దాసులకు, పాల్గొన్న బిడ్డలకు, జరగబోతున్న పామ్ సెంటర్ ర్యాలీస్కు, ఆరాధనలకు అని కృప సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. చేరొచ్చిన మీ అందరికి వందనాలండి. కొత్తగా జాయిన్ అయిన వారికి సహవాసం జరిపిన వందనాలు. మరి ప్రతిరోజు సేమ్ లింక్ ఉంటుందండి. మనకి 3 నుంచి 3:30 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. 5:30 వరకు 5:30 వరకు ప్రేయర్ పాటలు అన్నీ ఉంటాయండి. 5:30 to 6:30 మనకి మెసేజ్ ఉంటుంది. దయచేసి గమనించవలసిన కూర్చున్నామండి. అలానే మెసేజ్ అన్ని యూట్యూబ్ లో అవైలబుల్ ఉన్నాయండి. బాబీ రత్నాకర్ అని మీరు టైప్ చేసినట్లయితే యూట్యూబ్ లో మనకి అవైలబుల్ ఉంటాయి. దయచేసి గమనించవలసిన కోరుచున్నాము. హ్యావ్ వండర్ఫుల్ సండే అండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ వండర్ఫుల్ సండే. థ్యాంక్ యూ ఆల్.